ట్రూత్ ఈజ్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్. అంటే ఒక విషయాన్ని గురించి లేనిపోనివి కల్పించి చెప్పామనుకోండి సులభంగా నమ్ముతారు. అదే సత్యాన్ని చెప్పామనుకోండి అవునా నిజమా అని ఆశ్చర్యపోతారు. ఈ కుండలిని వీడియో గురించి అదే జరిగింది. చాలామంది ఇది మేము ఇప్పటివరకు విన్న విషయం కంటే కూడా చాలా కొత్తగా ఉంది అని ఆశ్చర్యపోయారు. కొంతమంది కొన్ని సందేహాలను వ్యక్తం చేశారు. మనం ఈరోజు ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం. దాంతోపాటుగా కుండలిని శక్తి గురించి ఎన్నో వింత విషయాలు, కొత్త సంగతుల్ని కూడా తెలుసుకుందాం. కుండలిని శక్తి ఉందా లేదా? కుండలిని శక్తి ఉంది, అది లేదని నేనెప్పుడు చెప్పలేదు. అయితే అది మనం అనుకుంటున్నట్లుగా ఒక పాముగానో కొండ చిలువగానో లేదు. తర్వాత అది మన ఊహల ప్రకారం ప్రవర్తించదు. కుండలిని శక్తి గురించి ఉన్న సత్యం 1% అయితే అపోహలు 99% ఉన్నాయి. వాటిని వదిలించుకోవాలని మాత్రమే నేను చెప్పాను. ఆ కుండలిని శక్తిని జాగృతం చేయడం ఎలా? ఈ కుండలిని అనేది యోగంలోకి ప్రవేశించింది ఎక్కడ అంటే హఠయోగ ప్రదీపిక ద్వారా. పతంజలి మహర్షి చెప్పింది అష్టాంగ యోగం, అంటే 8 మెట్లు ఉన్నటువంటి రాజయోగం. కానీ ఈ హఠయోగం అనేది 4 మెట్లు ఉన్నటువంటి యోగం. మొదటిది ఆసనము, రెండవది ప్రాణాయామము మరియు షట్కర్మ, మూడవది ముద్రలు మరియు బంధాలు, నాలుగవది సమాధి. ఇందులో మొదటి 3 అభ్యాసాలు ముగిసేసరికి, అంటే ఆసనము, ప్రాణాయామం మరియు ముద్రలు బంధాలు ముగిసేసరికి కుండలిని శక్తి మేల్కొంటుంది. అంటే మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ మహాద్భుతం ఏదో జరిగిపోతుంది. కానీ దానితో సర్వం సాధ్యమవుతుందా? కాదు. తర్వాత ఉంటుంది 4వ అధ్యాయం సమాధి. అందులో ఏం చెప్తారంటే మనము నాదానుసంధానం చేయాలి. ఇంకా 2 ముద్రలు కూడా ఉన్నాయి. అదేంటంటే ఖేచరి ముద్ర మరియు శాంభవి ముద్ర. వీటన్నిటి సారాంశం ఏంటంటే మనస్సుని ఏకాగ్రం చేసి లయం చేయాలి. కుండలిని శక్తి మేల్కొన్న తర్వాత, షట్చక్రాల భేదనం అయిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత, అద్భుతం జరిగిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏకాగ్రము లయం ఏమిటి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ కుండలిని మేల్కొన్నప్పుడు ఏమైందంటే మనసులో ఉన్నటువంటి కొన్ని సంస్కారాలు బయటకు వచ్చి మనస్సు అనేది చంచలం అయిపోతున్నది. ఆ చంచలం అవుతున్న మనస్సుని మనం ప్రస్తుతం ఏకాగ్రం చేసి లయం చేయాలి. అప్పుడే సమాధి స్థితి సాధ్యమవుతుంది. సరే, ఏమిటి నాదానుసంధానం అంటే చెవులను, కళ్ళను, నోటిని మూసుకొని మనస్సుని లోపల ఉన్నటువంటి శబ్దాలపైన, దాన్నే వాళ్ళు నాదము అని పిలుస్తారు. ఆ నాదం పైన గనక కొంత ఏకాగ్రం చేస్తే దశల వారీగా ఆ శబ్దంలో, ఆ నాదంలో మనస్సు అనేది లయమైపోతుంది, శాంతి లభిస్తుంది. అప్పుడు మనం అడగచ్చు, మరి నాదానుసంధానం ఏదో చేయాలి, ఇంత పెద్ద కుండలిని శక్తి మేలుకున్న తర్వాత, ఎంతో అద్భుతాలు జరిగిపోయిన తర్వాత ఇది చెయ్యాలన్నప్పుడు అదేదో ముందే చేయొచ్చు కదా, ఇంకా కుండలిని జాగృతితో అవసరమేముంది? ఈ 4వ అధ్యాయం మొదట్లో స్వామి స్వాత్మారామ ఎవరైతే ఈ హఠయోగ ప్రదీపికని తయారు చేశారో ఆయన అదే చెప్పాడు. ఆరంభకులు ఎవరైనా సరే ఈ ఆసనం ప్రాణాయామము, ముద్రలు బంధాలతో సంబంధం లేకుండానే ఆరంభకులు నాదానుసంధానాన్ని చేసేయవచ్చును. ఇంకా మరి కుండలిని జాగృతి అవసరమేమిటో, దానివల్ల వచ్చే లాభం ఏమిటో ఇంకా మనమే అర్థం చేసుకోవాలి నెమ్మదిగా. అంటే కుండలిని జాగృతికి అర్థమే లేదా? ఇక్కడ వచ్చే సమస్య ఏమిటంటే తాంత్రికుల కుండలిని భావన అనేది సంపూర్ణమైనది. ఎందుకంటే వాళ్ళ కుండలిని అనేది 1 కాదు 3. మొదటిది పరాకుండలిని, అంటే సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి శక్తి. రెండోది ప్రాణకుండలిని, అంటే ఈ ప్రాణాన్ని శుద్ధి చేసి ఏకాగ్రం చేస్తే అందులోంచి మేల్కొనే శక్తి ప్రాణకుండలిని. మూడోది ఏంటంటే చిత్ కుండలిని, అంటే మనస్సును ఏకాగ్రం చేసి శుద్ధం చేస్తే అందులోంచి మేల్కొనే శక్తి చిత్ కుండలిని. నేను ఈ కుండలిని వీడియోలో కుండలిని అంటే మనస్సే అంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. చూడండి ఇప్పుడు ఎంత పెద్ద ప్రమాణం దొరికిందో. చిత్ కుండలిని అంటే మనస్సులో నుంచి మేల్కొనే శక్తి. అందువల్ల ఏ యోగం ప్రకారం సాధన చేసినా కూడా కుండలిని శక్తి మేల్కొంటుంది అన్నాం. అప్పుడు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. చూడండి ఇదే ప్రమాణం దానికి. మనం కుండలిని శక్తిని మనస్సులో ఉన్న శక్తిగా తీసుకుంటే ఏ యోగం ప్రకారం సాధన చేసినా కూడా కుండలిని జాగరణం అనేది సాధ్యమవుతుంది. అయితే ఇప్పుడు మనకు సందేహం వస్తుంది, అమ్మో ఇప్పుడైతే మూలాధారంలో 1 పాము బదులు 2 పాములు తిరుగుతున్నాయా, అవి మరి వాటి మధ్య జగడం రాదా? కానీ
అలా జరగదు. ఎందుకంటే మూలాధారంలో ఉండేది ఒక్క ప్రాణ కుండలిని మాత్రమే. చిత్ కుండలిని ఉండేది అనాహతంలో. ఈ ప్రాణ కుండలిని ఎప్పుడు మేల్కొంటుందంటే ప్రాణాన్ని శుద్ధి చేసి ఏకాగ్రం చేసినప్పుడు, అంటే ఆసనము, ప్రాణాయామము, ముద్రలు మరియు బంధాల ద్వారా ప్రాణ కుండలిని మేల్కొంటుంది. చిత్ కుండలిని ఎప్పుడు మేల్కొంటుంది? చిత్త నిరోధం చేసినప్పుడు చిత్ కుండలిని మేల్కొంటుంది. అంటే పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగంలో చెప్పిన ఆసనము, ప్రాణాయామాల ద్వారా మేల్కొనేది ప్రాణకుండలిని. తర్వాత ఉన్నటువంటి ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి, దీనినే చిత్త నిరోధము అంటారు. ఆ చిత్త నిరోధం చేసామనుకోండి, అప్పుడు మేలుకునేది చిత్ కుండలిని. ఈ ప్రాణకుండలిని అనేది వేడి, దాన్ని మేలుకొలిపామనుకోండి భయంకరమైన వేడి పుడుతుంది. అదే చిత్ కుండలిని మేలుకుంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం అనేది సుఖంగా, శాంతంగా, ఆనందంగా సాగుతుంది. అదే ఈ రెండు కుండలిని శక్తుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం అన్నమాట. ఇక ఈ హఠయోగం వాళ్ళు ఏం తీసుకున్నారు అంటే కేవలం ప్రాణకుండలిని దాన్ని మాత్రమే తీసుకున్నారు. అక్కడ అసంపూర్ణం అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే కేవలము ప్రాణాయామము, ఆసనాలు, బంధాలు వేయటం ద్వారా కొంతవరకు ప్రాణాన్ని నిగ్రహించవచ్చును, కానీ సంపూర్ణంగా ప్రాణ నిగ్రహం అనేది సాధ్యం కాదు. మళ్ళీ ఆ ప్రాణ నిగ్రహం కావాలంటే మనం మనస్సు దగ్గరికి రావాలి. ఎందుకంటే మనస్సు, ప్రాణం రెండు కవల పిల్లలు. ఒకదాన్ని నిగ్రహిస్తే ఇంకోటి నిగ్రహంలోకి వస్తుంది. మనస్సు ప్రమేయం లేకుండా సంపూర్ణంగా ప్రాణం మీదే పడి దాన్ని ఏదో నిగ్రహిస్తాం చేస్తామంటే మాత్రం అది అసంపూర్ణం అవుతుంది. అదే ఈ హఠయోగ కుండలిని యొక్క మొదటి రహస్యం మనం తెలుసుకోవాల్సింది. అది అసంపూర్ణము. దానికి మనము చిత్త ఏకాగ్రతను, చిత్త నిరోధాన్ని జత చేయాలి. అప్పుడే అది సంపూర్ణం అవుతుంది. ఆ కుండలిని జాగృతికి పరిపూర్ణమైనటువంటి అర్థము, పరమార్థము, లాభము అప్పుడు ఉంటాయి అన్నమాట. మొదటి 3 చక్రాలు ప్రాపంచికమైతే కుండలిని జాగృతి ఎలా ఉంటుంది? ఈ కింద ఉన్నటువంటి 3 చక్రాలు అనేవి ప్రపంచానికి సంబంధించినవి, అందులో సందేహం లేదు. ఎందుకంటే వాటి పేర్లే చెబుతున్నాయి. మొట్టమొదటి మూలాధార చక్రము. అందులో గనక కుండలిని శక్తి ఉన్నంత కాలము మనిషి ఏం చేస్తుంటాడంటే జీవించడానికి అవసరమైన తినడం, తాగటం, నిద్రించడం, ఇలాంటి మూల ఆధారమైనటువంటి పనులు చేస్తుంటాడు. తర్వాత ఉండేది స్వాధిష్టానం, అంటే తానుండే చోటు, అంటే అహంకారంతో కోరికలు తీర్చుకుంటూ ఉంటాడు. తర్వాత ఉండేది మణిపూరకం, అంటే విలువైన వస్తువులతో నింపడం, అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి మనిషి ప్రయత్నిస్తాడు కుండలిని శక్తి అక్కడికి చేరుకున్నప్పుడు. ఇక్కడ కుండలిని జాగృతి జరిగితే తెలియడం అనేది ఉండదు. ఎందుకంటే మొదటి కారణం, ఆ సమయంలో మనిషి దృష్టి ప్రాపంచికత మీద ఉన్నది, ప్రపంచంలో ఉంది అతడి దృష్టి, కాబట్టి ఈ కుండలిని జాగృతి తెలియదు. రెండో విషయం ఏంటంటే ఈ కుండలిని అనేది ఒక జడమైన శక్తి కాదు. ఒక బాంబులాగా పేలడానికి, లేకపోతే ఒక ఎలక్ట్రిక్ షాక్ లాగా తగులుతుంది, అలా జరగదు ఎప్పుడు. అది ఒక డివైన్ కాన్షియస్నెస్, ఒక దైవికమైనటువంటి బుద్ధి కలిగినటువంటి శక్తి, ఒక జడమైన శక్తి కాదు అది. సాధకుని యోగ్యత, అర్హతను అనుసరించి ఎంత కావాలో అంతే మేలుకుంటుంది అది. కాబట్టి ఇక్కడ సాధకుడికి ఏం కావాలి, మనిషికి ఏం కావాలి ఇక్కడ అంటే సంకల్ప శక్తి కావాలి, శ్రమించడానికి తగిన పట్టుదల కావాలి. ఆ రకంగానే ఆ కుండలిని శక్తి మేల్కుంటుంది. కాబట్టి ఆ జాగృతి అనేది తెలియదు, చాలా మందికి తెలియదు. ఎందుకంటే చాలా మంది ప్రపంచంలో ఉన్న వాళ్ళలో కుండలిని శక్తి మేల్కొనే ఉన్నది. అది ఏం చేస్తుంది, ఈ 3 చక్రాల్లో తిరుగుతూ ఉన్నది. ఎందుకు తిరుగుతూ ఉన్నదంటే అది శక్తి, డైనమిక్ ఫోర్స్, అంటే నిరంతరం కదలికలో ఉంటుంది. ఆత్మ ఒక్కటే అచలంగా ప్రశాంతంగా ఉంటుంది, శక్తి అనేది నిరంతర కదలికలో ఉంటుంది. కాబట్టి కుండలిని శక్తి మేలుకొని ఒక చక్రంలోకి పోతే అక్కడే ఉండొచ్చు కదా, అక్కడ ఉండదు అది. ఎందుకంటే అది అక్కడి నుంచి పైకన్నా పోవాలి, కిందికన్నా రావాలి. అది ఎప్పుడు నిరంతర కదలికలో ఉంటుంది. పైకి తీసుకెళ్ళడం ఎంతో కష్టము, కాబట్టి అది కిందికే వస్తుంది మళ్ళీ. తర్వాత భోగాసక్తి ఉన్నంతకాలం భోగాలు తీర్చుకోవాలంటే కింది చక్రాల్లోకి రావాలి కదా. ఈ కారణాల వల్ల ఏమవుతుందంటే ప్రాపంచికుడిలో జాగృతమైన కుండలిని 3 చక్రాల్లో తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడో సందేహం వస్తుంది, ప్రాపంచికుడిలో అసలు కుండలిని జాగృతి ఎలా కలుగుతుంది? ప్రపంచంలో అనుభవించేటువంటి ఇంద్రియ సుఖాలు, ఏదైనా సాధిస్తే వచ్చే సంతోషం, ఇవన్నీ కూడా ఆత్మ సుఖంలోంచే పుడుతున్నాయి. ఈ ప్రపంచం అనేది ఆత్మకు వేరుగా లేదు, ఈ సంసారం అనేది ఆత్మకు వేరుగా లేదు. తర్వాత ఈ ఇంద్రియ సుఖాలు, ఈ సంసారంలో ఉన్నటువంటి సుఖాన్ని కొంత అనుభవించకుండా మానవుడు ఆత్మలోకి పురోగమించలేడు.
కాబట్టి ఇది కూడా అత్యవసరమే, ఇది కూడా ఆధ్యాత్మిక అభివృద్ధే, ఇది కూడా ఆత్మలోకి ప్రయాణమే. కాకపోతే ఇది ఆత్మకి దూరంగా జరుగుతున్నది కాబట్టి ఇది ఆధ్యాత్మిక ప్రయాణము అనిపించదు అంతే. కానీ నిజంగా చూస్తే ఇది కూడా ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణమే. ఎందుకంటే ఈ ప్రయాణం జరగకుండా మనిషి ఉన్నత చక్రాల్లోకి ప్రవేశించలేడు కదా. అందువల్ల ఒక ప్రపంచంలో ఉన్నవాడికి కూడా కుండలి జాగృతం అయ్యే ఉంది. ఆ కుండలిని జాగృతి అనేది అతడికి తెలియకుండా జరుగుతుంది, ఎంత కావాలో అంత జరుగుతుంది. ఇది ప్రాణ కుండలిని అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ అమితమైనటువంటి ప్రయత్నం కావాలి, శ్రమ కావాలి. ఎందుకంటే విపరీతమైన వేడి పుడుతుంది అక్కడ. అది ప్రయాణించి 3 చక్రాలను దాటుకొని అనాహతానికి చేరినప్పుడు చల్లదనంలోకి ప్రవేశిస్తుంది. అంతవరకు శ్రమ తప్పదు. థర్డ్ ఐ మరియు ఉన్నత చక్రాల గురించి చెప్పండి. అనాహతంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఆధ్యాత్మిక జాగృతికి చిహ్నాలు కనిపిస్తాయి. మహాత్ములు ఎవ్వరికీ కూడా ఆ కుండల్ని జాగృతి అయినట్టుగా కింది చక్రాల్లోకి ప్రవేశించినట్టుగా ఎవ్వరికీ తెలియలేదు. అది కేవలం సాధన మొత్తం పూర్తయిన తర్వాత తెలుస్తుంది, లేదంటే అనాహతం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే కొన్ని గుర్తులు వాళ్ళకి కనిపిస్తాయి. అనాహతంలోకి వచ్చి ప్రాణకుండల్ని చిత్కుండల్నితో లయమైపోయి చిత్కుండల్ని జాగృతం అయిన తర్వాతే అతడికి జ్యోతి దర్శనాలు కానీ నాదాలు వినపడటం కానీ జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మనసును ఏకాగ్రం చేసి శుద్ధం చేస్తే విశుద్ధానికి చేరుకుంటాడు, కంఠస్థానంలో ఉంటుంది. అక్కడ భగవంతుని గురించి ఆత్మని గురించి మాత్రమే అతడు మాట్లాడతాడు, వింటాడు. ఇంకా మిగిలిన విషయాల మీద అతడికి ఎలాంటి ఆసక్తి ఉండదు. ఈ 2 చక్రాల్లో అనాహతంలో విశుద్ధంలో ఒక ప్రమాదం ఉన్నది ఏంటంటే అక్కడ సిద్ధులు లభిస్తాయి సాధకుడికి. ఆ సిద్ధుల్ని స్వీకరిస్తే మళ్ళీ అతడు కిందికి వచ్చేస్తాడు, పతనమైపోయి మళ్ళీ కిందన్న 3 చక్రాలు ప్రపంచంలో సంసారంలో పడిపోతాడు. ఎందుకంటే ఆ సిద్ధుల్ని తీసుకుంటే ఏం చేయాలి? ప్రదర్శించాలి. ఎందుకు ప్రదర్శించాలి? కీర్తి కోసమో, డబ్బు కోసమో, మరి ఏదో కోరికల్ని తీర్చుకోవటమో. అంటే ప్రపంచంలో పడిపోయినట్టే కదా. కాబట్టి అక్కడ ఆ పతనానికి ఎంతో అవకాశం ఉంది ఈ అనాహతంలో మరియు విశుద్ధంలో. అయితే ఇంకా ఇది వద్దు నాకు, ఇంకా నేను ఉన్నతంగా వెళ్తానని మనస్సును ఏకాగ్రం చేసి ఆ సిద్ధుల్ని తిరస్కరిస్తే అతడు ఆజ్ఞా చక్రానికి చేరుతాడు. ఆజ్ఞ అంటే ఆజ్ఞాపించటం, లేదు జ్ఞ అంటే తెలుసుకోవటం. ఆజ్ఞాపించడం దేన్ని ఆజ్ఞాపిస్తాడంటే మనస్సుని ఆజ్ఞాపిస్తాడు. మనస్సు అతని పూర్తి నియంత్రణలోకి వస్తుంది. ఆజ్ఞాచక్రానికి చేరితే పతనం అనేది ఉండదు. పతనం అయితే గనక అత్యధికంగా అతడు అనాహత చక్రం వరకు పతనం అవుతాడు అంతే. అంటే అతడు నిరంతరం భగవంతునితో ఆత్మతో అనుసంధానం అయ్యే ఉంటాడు. తర్వాత జ్ఞ అంటే తెలుసుకుంటాడు. దేన్ని తెలుసుకుంటాడు? భగవంతుడు రూప దర్శనాన్ని పొందుతాడు, భగవంతుడు సాక్షాత్కారాన్ని పొందుతాడు, లేదంటే ఆత్మ సాక్షాత్కారాన్ని దాదాపుగా పొందుతాడు. తర్వాత ఉండేది సహస్రారం, ఇంకా ఎంతో దూరంలో ఉండదు అది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినదంటే థర్డ్ ఐ మెడిటేషన్ లేక థర్డ్ ఐ ఓపెనింగ్. అదే ఆజ్ఞా చక్రం ఓపెన్ కావడం అంటే థర్డ్ ఐ ఓపెన్ కావడం అనమాట. కొంతమంది అనుకుంటూ ఉంటారు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే ఏమేమో కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడేమో మనం 2 కళ్ళు మూసుకున్నాం, మరి ఏదో కనిపిస్తుంది అంటే నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిందేమో అనుకుంటారు వాళ్ళు. అలా ఉంటాయి మన అపోహలన్నీ. అది థర్డ్ ఐ ఓపెనింగ్ కాదు. అది థర్డ్ ఐ ఓపెనింగ్ అంటే ఆజ్ఞా చక్రం తెలుసుకోవటం. ఆజ్ఞా చక్రానికి కుండలిని అంటే మన మానసిక ఏకాగ్రత, చిత్ కుండలిని చేరినప్పుడు ఏమవుతుందంటే ఈ భ్రూ మధ్యంలో అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఒక 3వ కన్ను లాగా తెరుచుకుంటుంది అనమాట. అది ఎందుకు అంటే ఆ భగవంతుని దర్శనం కోసం. అతడప్పుడు సవికల్ప సమాధిని పొందుతాడు. కాబట్టి మనం ఈ 3వ కన్నును తెరుచుకోవటము, థర్డ్ ఐ యోగా, థర్డ్ ఐ మెడిటేషన్ అనేది అల్లాటప్పగా ఊత పదాలుగా వాడాల్సిన పదం కాదు అది. ఇంకా కొంతమంది అంటుంటారు సహస్రారంలో ఏదో తిరుగుతున్నది, ఏం చేయాలి? సహస్రారానికి చేరిన తర్వాత ఇంక చేయడానికి ఏముంది? అది దానిని నిర్వికల్ప సమాధి అంటారు. అంటే అక్కడ తాను ఉన్నాను అనే విషయమే తెలియదు అనమాట. అది ఎలా ఉంటుందంటే గాఢ నిద్రలో ఉన్నట్టుగా. గాఢ నిద్రలో ఏం తెలుస్తుంది మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా కష్టాల్లో ఉన్నా కూడా ఒక్కసారి మనం నిద్రలోకి జారుకున్నాం అనుకోండి, ఆ నొప్పి, బాధ, కష్టము, నష్టము ఏదైనా గుర్తుంటుందా? ఏమీ గుర్తుండదు. ఆ మనిషి సుఖంగా ఓ పరమానందంలో లీనమైపోతాడు. అయితే అక్కడ జరిగే ఒకటే ఒక ఇబ్బంది ఏంటంటే నిద్రపోతున్నప్పుడు నేను సుఖంగా ఉన్నాను అని తెలియదు. నిద్ర మేల్కొన్న తర్వాత మాత్రమే నేను సుఖంగా నిద్రపోయాను అని తెలుస్తుంది. కానీ సమాధిలో అలా కాదు. సమాధి స్థితి అంటే ఏంటంటే నేను ఇప్పుడు సుఖంగా పరమానందంగా ఉన్నాను అని తెలుస్తుంది. దాన్ని సమాధి అంటారు.
సమాధి అయిపోయిన తర్వాత తెలియదు, సమాధిలోనే తెలుస్తుంది. అంటే నిర్వికల్ప సమాధి సహస్రారానికి సాధకుడు చేరుకుంటే అది పరమానంద పరమోన్నత యోగ స్థితి అన్నమాట. దాన్ని మనం ఇంత ఊతపదంగా సహస్రారంలో ఏదో తిరుగుతుంది అనకూడదు. ఎందుకంటే అది సహస్రారంలో ఏదో తిరగటం కాదు, తలలో ఏదో ఇబ్బంది తలెత్తింది. దానికి కారణం మనం గతంలో ఏదో సాధనలు తప్పుగానో తీవ్రంగానో అతిగానో చేసి ఉండవచ్చును, లేదంటే మరేదైనా కూడా కావచ్చును. దానికి మనం ఏం చేయాలంటే మొట్టమొదట ఒక వైద్యుణ్ణి సంప్రదించాలి. రెండోది బలవర్ధకమైనటువంటి మంచి పోషకాహారాన్ని తీసుకొని బాగా విశ్రాంతి తీసుకోవాలి. తద్వారా మన మెదడు కొంత శక్తిని పుంజుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ సమస్య మనకు తీరుతుంది, లేదంటే ఆ సమస్య ఉన్నప్పటికీ దాన్ని తట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. ఇంకా కొంతమంది అంటుంటారు, నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆజ్ఞాచక్రం వరకు ఏదో తిరుగుతున్నట్టుగా ఉంది. అలాంటిది ఏమీ జరగదు, అది కేవలం మన అపోహ మాత్రమే. ఆజ్ఞాచక్రము సహస్రార చక్రం అనేవి అత్యున్నతమైనటువంటి యోగ స్థితులు. వాటిని మనం అల్లాటప్పగా ఊతపదాలుగా వాడటం మానేయాలి. వాటి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకుంటే మనం ఆ పని చేయటం మానేస్తాం, ఈ అపోహలను వదిలిపెడతాం మొట్టమొదటిగా. ఒక్కొక్క చక్రం చుట్టూ మరో 7 చక్రాలు ఉంటాయి అంటారు. అదేమిటి? ఇలా మనం ఒక్కొక్క చక్రం చుట్టూ 7 చక్రాలు కాదు, 70 చక్రాలను కూడా పెట్టుకోవచ్చు. ఎవరు చూశారు వాటిని? ఎలాగంటే ఇది నాడుల్లాగా. ఒక తాంత్రిక గ్రంథంలోనేమో 72,000 నాడులు అని ఉంటుంది. హఠయోగ ప్రదీపికలో కూడా 72,000 నాడులు ఉన్నాయి. ఇంకో గ్రంథంలో శివ సంహిత అనే గ్రంథంలో 3,50,000 నాడులు అని ఉన్నాయి. ఇంకా ఉపనిషత్తుల్లోకి పోతే కఠోపనిషత్తులో 101 నాడులు ఉన్నాయి. ప్రశ్నోపనిషత్తులోకి పోతే 72 లక్షల నాడులు ఉన్నాయి. అంటే ఎన్ని నాడులు ఉన్నట్టు? అలా ఎవరు చూశారు ఈ నాడుల్ని? ఎవ్వరూ చూడలేదు. ఏదో ఒక నెంబర్, ఏదో ఒక సంఖ్యను చెబుతున్నారు. అలాగే ఈ చక్రాలు కూడా 70 ఏమిటి, 700 చక్రాలు కూడా పెట్టుకోవచ్చు. దానివల్ల ఏం లాభం వస్తుంది? ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనము విషయ భారాన్ని తగ్గించుకోవాలి, అంతర్ముఖం అవ్వాలి. అదే చెబుతారు, పొట్టును వదిలేసి గింజని తీసుకోవడం మొదలు పెట్టాలి. అదే స్వామి వివేకానంద చెప్తారు, రాజహంస ముందు నీళ్లు పాలని కలిపి పెడితే అది పాలను తాగి నీళ్లను వదిలిపెడుతుంది. అలా ఒక ఆధ్యాత్మిక సాధకుడైన వాడు సారాన్ని గ్రహించి పనికిమాలిన వాటిని వదిలేయాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాము. చివరికి ధ్యాన సాధకులకు మీరు చెప్పేది ఏమిటి? మనం చేయాల్సింది ఏమిటి అంటే మొట్టమొదట ధ్యానాన్ని గురించి విషయాన్ని సరిగ్గా పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాత ప్రతిరోజు నిలకడగా కన్సిస్టెంట్గా ఒక అరగంట సేపు అభ్యాసం చేయటం మొదలు పెట్టాలి. చేయాల్సిందల్లా ఏంటంటే ధ్యానాన్ని ఆస్వాదించటము, మన ప్రయాణాన్ని ఆస్వాదించటము, ఎంజాయ్ చేయటము మనం నేర్చుకుంటే గమ్యాన్ని ఈరోజు కాకపోతే రేపు చేరుతాం. అంతేగాని గమ్యం మీదే దృష్టి పెడితే మన ప్రయాణాన్ని కోల్పోతాము. తర్వాత విషయం ఏంటంటే ధ్యానంలో మనం పొందగలిగిన గొప్ప విషయాలు ఏమిటి అంటే మనశ్శాంతి, ఆనందము, ఏకాగ్రత మరియు సంకల్ప శక్తి. వీటిని మించిన అద్భుత శక్తులు మరేవీ లేవు. వీటిని కాకుండా జనాలు థర్డ్ ఐ ఓపెనింగ్, కుండలిని శక్తి జాగృతి, ఇంకేదో సహస్రారము, లేకపోతే భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకోవటము, ఇంకేదో తెలుసుకోవడం, ఇట్లాంటి అద్భుతాలు వింతలు విశేషాలను కోరతారు. కానీ మన నిత్య జీవితంలో మన జీవితాన్ని మెరుగుపరిచేటువంటి విషయాల్ని కోరరు. అదేంటో మరి ఆ వింతేంటో నాకు అర్థం కాదు. మనశ్శాంతిని, ఆనందాన్ని, ఏకాగ్రతను మించిన శక్తి ఇంకేదైనా ఉందా ఈ ప్రపంచంలో? చెప్పండి. కాబట్టి ధ్యానంలో మనం ఈ అపోహల్ని, వింతలు, విడ్డూరాలు, విశేషాలని పక్కన పెట్టి మన జీవితానికి పనికొచ్చే నిజమైన విలువైన విషయాలని మనం తెలుసుకోవాలి, వాటిని మనం కోరాలి. ఆ రకంగా మనం ధ్యానం చేస్తే వద్దన్నా కూడా మనం థర్డ్ ఐకి చేరుతాం, సహస్రారానికి చేరుతాం, అనాహతానికి చేరుతాం. అంతేగాని ఇంకేమేమో కోరుకుంటూ ఏవేవో మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే అసలుకే ముప్పు వస్తుంది, అసలుకే ఎసరు వస్తుంది. కాబట్టి మనం ఆ పని చేయకుండా ఉందాం. జాగ్రత్తగా విషయాన్ని తెలుసుకొని ధ్యానంలో పురోగమిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.